సింగరేణి సంస్థను కాపాడుకోవడమే తెలంగాణ బొగ్గుగని కార్మిక సమైక్య లక్ష్యమని టీబీజీకేఎస్ వ్యవస్థాపక కన్వీనర్ కెంకర్ల మల్లయ్య స్పష్టం చేశారు. ఈ మేరకు జీడీకే 1 ఇంక్లైన్ గనిని సందర్శించిన ఆయనకు కార్మికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సింగరేణిలో కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందని కెంకర్ల మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కోల్ కట్టర్లు వాడే పనిముట్లు, డ్రిల్ బిట్లు సరఫరా చేయకపోవడం వల్ల బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందన్నారు. గుర్తింపు సంఘాలు కార్మికుల సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. కారుణ్య నియామకాలు, అలవెన్స్లపై ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు వంటి సమస్యలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వకపోవడం, కేంద్ర ప్రభుత్వం ఓపెన్ మార్కెట్ విధానాలు తీసుకురావడం వల్ల సంస్థ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మళ్లీ పోరాటాలకు సిద్ధమవుతామని, కార్మికులంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బొగ్గని కార్మిక సమాఖ్య ఆధ్వర్యంలో జీడీకే 1 ఇంక్లైన్కు రావడం జరిగింది. కార్మికులందరూ పాత పరిచయాలు ఉన్నటువంటి కార్మికులు, కొత్త యువకులు అందరూ కలిసికట్టుగా ఆహ్వానం పలకడం జరిగింది. వారందరి కూడా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ఇవాళ సింగరేణిలో పరిస్థితులు అనేటువంటి చాలా దిగజారిపోయినాయి. ఆఖరికి కోల్కట్టర్లు వాడేటువంటి పనిముట్లు కూడా ఇవాళ ఇవ్వడం లేదు. ఇవాళ డ్రిల్ బిట్లు కూడా సరిగా ఇవాళ సప్లై చేయడం లేదు. దాని ఫలితంగా ఇవాళ ఉత్పత్తి పైన కూడా ప్రభావితం పడేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి స్థితిలోకి ఎన్నడూ కూడా సింగరేణి లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ నేపథ్యంలో సింగరేణిని కాపాడుకోవాలి, అదే సందర్భంగా కార్మిక హక్కులను కూడా నిలబెట్టుకోవాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సమాఖ్య ఏర్పాటు చేయడం జరిగింది. దాని అంశం పైననే ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం పనిచేస్తుందని కూడా ఇవాళ స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ బొగ్గని కార్మిక సమాఖ్య ఉద్దేశం కూడా సింగరేణిని కాపాడుకోవాలి, కార్మిక హక్కుల్ని కూడా నిలబెట్టుకోవాలి. అందుకనే ఇవాళ తెలంగాణ బొగ్గని కార్మిక సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నామని మరోసారి స్పష్టం చేస్తూ, ఈ నేపథ్యంలో గతంలో గెలిచినటువంటి సంఘాలు ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టుగానే వ్యవహరిస్తున్నాయి. ఇవాళ గెలిచినటువంటి కాల పరిమితి 2 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఇవాళ మౌలికమైనటువంటి సమస్యలు ఏమీ కూడా పరిష్కారం చేయట్లేదు. ఇవాళ ప్రధానమైనటువంటి సమస్య మారుపేర్ల సమస్య కావచ్చు, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ సమస్య కావచ్చు, అదేవిధంగా సొంత ఇంటి కళ కావచ్చు, అదేవిధంగా పెరిక్స్ పైన ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు కావచ్చు, ఇటువంటి అనేక సమస్యలు కూడా పరిష్కరించడంలో గెలిచినటువంటి సంఘాలు వైఫల్యం చెందినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతున్నది. అదేవిధంగా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ సింగరేణికి రావాల్సినటువంటి 51,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఈ సింగరేణి సంస్థను కాయలాకు నెట్టేటువంటి పరిస్థితి ఇవాళ తీసుకొస్తున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ సింగరేణి తీసినటువంటి బొగ్గును అమ్ముకోవడానికి వీలు లేకుండా ఇలా ఫ్యూయల్ అగ్రిమెంట్ను రద్దు చేసి ఎవరైనా ఎక్కడైనా బొగ్గు అమ్ముకోవచ్చు అనేటువంటి పద్ధతిని తీసుకురావడం ద్వారా సహజంగానే సింగరేణి యొక్క బొగ్గు ఇవాళ ధర విషయంలో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇతర రాష్ట్రాలలో ఇవాళ పర్ టన్ కాస్ట్ అనేటువంటి తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా మన సింగరేణి మార్కెట్ను ఆక్రమిస్తే మనం ఎంత బొగ్గు ఉత్పత్తి చేసినా ఈ సింగరేణికి భవిష్యత్తు లేనటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ బొగ్గని కార్మిక సమైక్య స్పష్టంగా కార్మిక వర్గాన్ని అంతా కూడా కలిసికట్టుగా నిలబెట్టి కార్మిక వర్గాన్నంతా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సింగరేణి కాపాడుకోవడమే ధ్యేయంగా ఉద్యమించబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.